ఓం గం గణపతే నమో నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. మేషరాశి వారికి జూలై మాసము 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు కూడా గ్రహాల యొక్క గోచార స్థితిగతులను కనుక మనం గమనించినట్లయితే, సూర్యగ్రహము మొట్టమొదటగా ఈయన జూలై 16వ తేదీ వరకు కూడా మరి మిథున రాశిలో ఉంటూ తర్వాత దక్షిణాయన పుణ్యకాలము జూలై 17వ తేదీ నుండి కూడా కర్కాటక రాశిలో సంచారము. అంటే వీరికి 3వ స్థానములో ఈ యొక్క సూర్యగ్రహ ప్రభావము దాదాపుగా జూలై 16 వరకు కూడా చాలా ఆనందకరమైనటువంటి ఉద్యోగ వ్యవస్థల యందు అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమంలో ముందుకు వెళ్ళేటటువంటి ఉత్సాహము, ఆత్మస్థైర్యము, ధైర్యము, సాహసము ఏదైతే వీరు సంకల్పిస్తున్నారో ఆ సంకల్పానికి వీరి యొక్క సోల్ అనేటటువంటిది, అంటే ఆత్మశక్తి చాలా యోగాల్ని కలగజేస్తూ ముందుకు నెట్టబెడుతూ వీరు ఏదైతే ఆశిస్తున్నారో ఉద్యోగ ధర్మ విషయంలో ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ప్రాధాన్యత, ఉద్యోగ అవకాశాలలో వీరికి ఉన్నతమైనటువంటి పదవీ బాధ్యతలు కూడా ఈ సూర్యగ్రహ ప్రభావం మేషరాశి వారికి కనిపిస్తోంది. ఆ తదుపరి దాదాపుగా జూలై 17వ తేదీ నుండి సూర్యుడి యొక్క సంచారము 4వ స్థానములో ప్రయాణము చేస్తూ, అంటే కర్కాటక రాశిలో ప్రయాణాన్ని చేస్తూ గురుడితో, అంటే ధనకారకుడైనటువంటి గురుడితో కలవటం ద్వారా వీరికి కాస్త ఉన్నటువంటి పిత్రార్జిత, మాత్రార్జితపరమైనటువంటి విషయాల యందు, గృహంలో సమస్యలు, అట్లాగే ఆర్థికపరమైనటువంటి విషయాలలోనూ, సంతానపరమైనటువంటి విషయాలు, అదే విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాల యందు, గవర్నమెంటు అంటే ప్రభుత్వ రంగ సంస్థలతో ఎక్కడో అక్కడ వీరికి అసౌకర్యకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ రవిగ్రహము, గురుగ్రహ ప్రభావము. ఎందుకంటే జాతకంలో కూడా, అంటే జన్మజాతక వైశిష్ట్య ప్రకారము వీరికి గనక రవి గురుడు గనక ఒక రకంగా వీరికి అస్వస్థత కలిగినటువంటి రాసుల్లో ఉన్నా, లేకపోతే వీరు యోగించినటువంటి కారకులైనా కూడా ఇంకా వీరికి ఎన్నో రకాలైనటువంటి వాహన ప్రమాదాలు సూచిస్తున్నాయి, ఆర్థికపరమైనటువంటి లోపాదులు కూడా సూచిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి, గృహంలో సమతుల్యత నశిస్తోంది. అట్లాగే మేషరాశి వారికి తరువారి చెప్పుకోగలుచుకుంటే కనుక కుజగ్రహము. మరి ఈ మేషరాశికి అధిపతి కుజుడు. ఈయన దాదాపుగా ఈ నెల మొత్తము కూడా ద్వితీయ స్థానము, అంటే ధనస్థానములో, కుటుంబ స్థానములో ఉండి ఈ మేషరాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే కుజదోషము నడుస్తోందని చెప్పుకోవాలి. వివాహ వ్యవస్థలో పూర్తి వైవిధ్యము కనిపిస్తోంది. వివాహేతర సంబంధాలు, ప్రేమకి సంబంధించినటువంటి సంబంధాలలో వైఫల్యము, అట్లాగే సంతానముతో కొట్లాటలు, సంతానపరమైనటువంటి ఆర్థిక ధన నష్టాలు, ఆకస్మికంగా అనారోగ్య బాధలు, ఆపరేషన్స్, శస్త్రచికిత్సలు, తండ్రి గారితో కుటుంబపరంగా కుటుంబంలో ఏదో రకమైనటువంటి చికాకులు మేషరాశి వారికి ఈ కుజగ్రహం ప్రసాదిస్తోంది. అంటే కుజుడు సాధ్యమైనంత వరకు వీరి యొక్క జన్మజాతకంలో కూడా ఏదైనా సరే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో, అంటే ఏ నీచ స్థితిని పొందో, పాపస్థానాలకు ఆధిపత్యం అయితే కనుక అన్నదమ్ములతో సమస్యలు, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక, కుటుంబ, భూ వ్యవహారాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు. మరి ఈ కుజగ్రహము శస్త్రచికిత్సలకి మారుపేరు కాబట్టి దాని పరంగా కూడా వీరికి అకస్మాత్తుగా ఆపరేషన్స్ జరిగే అవకాశం ఉంటుంది. నేత్ర సంబంధిత ఇష్యూస్ కూడా వీరిని బాధ పెడతాయి. తదుపరి మేషరాశి వారికి బుధగ్రహము దాదాపుగా 7వ తారీఖు వరకు, అంటే దాదాపుగా జూలై 7వ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో గురుగ్రహంతో ఉండి విశేషమైనటువంటి ప్రజ్ఞ, విశేషమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి ఆలోచనలతో వీరి యొక్క చదువు విషయంలో విద్యార్థులైతే కనుక విశేషమైనటువంటి విద్యా జ్ఞానాన్ని పెంపొందించుకునే పరిస్థితి. అయితే ఈయన వక్రించి మళ్ళీ 7వ తారీఖు నుంచి కూడా వెనక్కి రావడం ద్వారా విద్యార్థులకి కొంత ఉపశమనం తగ్గుతుంది. వ్యాపారస్తులకి అధిపతి బుధుడు కాబట్టి బుధగ్రహము వక్రించినప్పుడు వ్యాపార ఆలోచనలు నశిస్తాయి. వ్యాపారంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. వీరు ఇంకేదైనా సరే కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల్లో, అట్లాగే కుటుంబ బంధువులతో ఎక్కడో అక్కడ సమస్యల్లో ఇరుకునేటటువంటి పరిస్థితి. సరైనటువంటి వాక్కు, సంభాషణ, ఆలోచనలు కనుక వీరికి లేకపోతే కనుక బుధగ్రహ దోషము ఈ మేషరాశి వారికి విశేషంగా ఉంది నెల రోజులు కూడా.
అయితే మేషరాశికి ఇంకొక గ్రహాన్ని కనుక మనం ఆపాదించుకున్నట్లయితే వీరికి 12లో ఉన్నటువంటి శని, ఏలినాటి శని నానా విధాలైనటువంటి క్లేశాలు, నష్టాలు, కష్టాలు తెచ్చిపెట్టేటటువంటి పరిస్థితి. ఈ నెలాఖరు వరకు కూడా ఆయన 12వ రాశిలో ఉండి అప్పుల పరమైనటువంటి సమస్యలు, కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి ఎన్నో ఇబ్బందులు, మాట పట్టింపులు కావచ్చు, ఉద్యోగాదుల్లో లేఆఫ్లు, ఉద్యోగాలు పోవటము, అంటే ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు విశేషమైనటువంటి దౌర్భాగ్యాలని, దుర్మార్గపరమైనటువంటి దుర్వ్యసనాల వైపు కూడా వీరి యొక్క మానసిక ఆందోళనలు తీసుకువెళ్తూ ఉంటాయి. అట్లాగే ఎవరితో మాట్లాడినా కూడా వ్యంగ్యంగా మాట్లాడటము, ఎవరితోనైనా సరే గొడవ పెట్టుకునే పరిస్థితి, అవతల వాళ్ళు ఎవరైనా సరే ఫ్రెండ్స్ కావచ్చు, కుటుంబీకుల్లో అన్నగారు తరపు కావచ్చు, లేకపోతే అన్నగారు అని ఎవరినైనా సరే అన్న అని పిలిస్తే వారైనా సరే మీ దగ్గర డబ్బులు తీసుకొని మిమ్మల్ని మోసం చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తండ్రి గారితో విరోధత్వాలు కూడా ఈ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం సూచిస్తోంది. కాబట్టి అప్పులు పెట్టేటటువంటి వాళ్ళు కొంచెం అప్పులు తీసుకునేటప్పుడు సంయమనం పాటించండి. అసలు మీ జాతకంలో ఇప్పుడు నడుస్తున్నటువంటి దశలేంటి, అంతర్దశలేంటి? ఇప్పుడు కొంతమందికి వివాహం, ఈ మేషరాశి వారికి వివాహపరమైనటువంటి విషయాలలో విపరీతమైనటువంటి సమస్యలు కలగటానికి అవకాశాలు ఉన్నాయి. ఉన్నటువంటి మాట్లాడుకున్నటువంటి వివాహాలు కూడా ఫెయిల్ అయ్యే పరిస్థితి, వివాహాల్లో విపరీతమైనటువంటి వాగ్వాదాలు, గొడవలయ్యేటటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి జన్మజాతకంలో అసలు మనం దశలు, అంతర్దశలు చూసుకోకుండా వివాహ ప్రయత్నాలు చేయకూడదు. అట్లాగే మన దేశాన్ని వదిలి విదేశీ యానానికి వెళ్ళి అక్కడ చదువుకునేటటువంటి విద్యార్థులు కోరికైతే ఉంటుంది, ఆ కోరిక ఫలిస్తుందా లేదా అనేటటువంటిది కూడా మనకి జన్మజాతకం తెలియజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక పతనం, ఎవరైనా సరే ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లయితే దేనికి ఈ యొక్క ఆర్థిక పరిస్థితులు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి, మనం ఉన్నంతలో బాగానే ఉన్నాం కదా, ఇట్లా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు మేషరాశి వారు. కాబట్టి ఆర్థిక పరంగా గృహపరమైనటువంటి ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏదైనా వాహనాలకు సంబంధించినటువంటి రిపేర్స్ కావచ్చు, లేదా గృహపరమైనటువంటి మరమ్మతులు కావచ్చు, ఆర్థిక ధన నష్టాలను కలుగు చేస్తాయి. పిత్రార్జితమైనటువంటి ఆస్తుల విషయాలలో అన్నదమ్ముల మధ్య కొంచెం స్వల్ప విభేదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అట్లాగే శుక్రగ్రహము ఈ నెల రోజులు కూడా ఈ మేషరాశి వారికి ధనాధిపతి అయి 5వ స్థానంలో ఉండడం ద్వారా రాహుకేతువుల యొక్క కంజంక్షన్తో ఉన్నటువంటి ఈ శుక్రుడు భార్యాభర్తలకి సంబంధించినటువంటి ప్రేమ వైఫల్యాన్ని సూచిస్తూ ఇరువురి మధ్య కూడా విపరీతమైనటువంటి గొడవలు కలుగుతూ ఉంటాయి. అవసరం లేనటువంటి కొన్ని విషయాలని తవ్వుకోవటము, వీరి యొక్క ప్రేమలో అగాధాన్ని సృష్టించుకోవటము. ఎందుకంటే ఈ యొక్క కుజగ్రహము కూడా ఇదే శుక్రుణ్ణి, కేతువుని చూడటము, రాహువు శుక్రుణ్ణి చూడటం ద్వారా శుక్రుడు బలహీనపడి ఈ యొక్క ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి విషయాలలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఆర్థిక ధన నష్టాలు, అవసరం లేనటువంటి సంతానపరమైన సమస్యలు, హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ సమస్యలు, అట్లాగే వివాహం జరుగుతుంది అనుకుంటే ఆ వివాహం జరగకపోగా కొంతమంది ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారిలో మోసపూరితమైనటువంటి చర్యలు, ఇట్లా చూసుకుంటే కనుక ఆర్థికపరమైనటువంటి, కుటుంబపరమైనటువంటి, స్త్రీపరమైనటువంటి దోషాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి వీరికి కుజశుక్రుల యొక్క సంబంధం వలన కొంతమంది పెళ్లి కాకముందే గర్భవతులయ్యే అవకాశం మేషరాశి వారికి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందరికీ కాదండి, వారి యొక్క జన్మజాతకంలో ఏదైనా సరే దశ అంతర్దశలో ఒక రకంగా పాపపు దశలు కనుక జరిగితే కనుక వారికి ఈ విధమైనటువంటి ఇబ్బందులు గోచారంలో కనిపిస్తూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా మేషరాశి వారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి గోచారంలో గ్రహస్థితులు ఈ విధంగా ఉన్నాయి. వీరికి కనుక చూసుకున్నట్లయితే రాహుగ్రహము తప్ప మేషరాశి వారికి ఉన్నంతలో ఏ గ్రహము కూడా అనుకూలంగా లేదు. పంచమంలో ఉన్న శుక్రుడు బాగున్నప్పటికీ రాహుకేతువులతో ఉన్నాడు. కాబట్టి వీరు తప్పకుండా కొన్ని పరిహారాలు చేసుకునే పరిస్థితి. పరిహారాలు చేసుకునే వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా ఎప్పుడూ కూడా గోచారంలో గ్రహస్థితి ఇట్లా ఉంది కాబట్టి ఈ పరిహారాలు చేయమని ఏ గురువు చెప్పడు. జన్మజాతకాన్ని మాలాంటి గురువుల యొక్క పర్యవేక్షణలో మీరు చూపించుకొని మీకు అసలు మీ లగ్నం ఏంటి, జన్మజాతకంలో మీ యొక్క దశలు అంతర్దశలు ఏం తెలియజేస్తున్నాయి, అసలు మీ సమస్య ఏంటో జన్మజాతకం చూస్తేనే తెలిసిపోతూ ఉంటుంది. దానికి తోడు మీరు ఇంకేదైనా మీ సమస్యలు చెప్పుకుంటే గురువులైనటువంటి మాలాంటి వాళ్ళు దానికి సరైనటువంటి పరిష్కారం ఒక ఉంగరం రూపకంగాన, లేకపోతే ఒక రుద్రాక్ష రూపకంగాన, లేకపోతే ఏదైనా ఒక హోమమా, లేకపోతే పూజ, లేకపోతే మీరేదైనా స్తోత్రాలు చదువుకోవాలా, ఈ విధంగా చెప్పడం ద్వారా ముందు మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి.
ఆరోగ్యం సఫలీకృతం అవుతూ ఉంటుంది. ఆరోగ్యం కూడా కొంతమందికి ధన్వంతరి హోమం చేయడం ద్వారా, లేకపోతే ఆరోగ్య పాశుపత రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా, ఇట్లా మన యొక్క శాస్త్రధర్మంలో ఎన్నో విధాలైనటువంటి మరి పరిహారాలు మనకి చెప్పబడి ఉన్నాయి. జ్యోతిష్యం అంటేనే పరిహారం అండి. కాబట్టి జ్యోతిష్యాన్ని పర్ఫెక్ట్గా చూపించుకోవాలి, పర్ఫెక్ట్గా చూసి చెప్పే వాళ్ళే ఉండాలి. అట్లాంటప్పుడే మీ ఉద్యోగాల్లో అసలు సమస్యలు ఎందుకు వస్తున్నాయి, వివాహ విషయాల్లో ఎందుకు మీరు ఇబ్బందులు పడుతున్నారు, అసలు వివాహం ఎందుకు కావట్లేదు, 35 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా లేకపోతే 28 ఏళ్ళైనా మీకు అన్నీ ఉన్నాయి. 4 లక్షల జీతం, 2 లక్షల జీతం, లేకపోతే కారుంది, ఇల్లుంది, అన్నీ ఉన్నాయి, కానీ వివాహ సంక్షోభము. అట్లాగే మీకు లేనిపోయినటువంటి భూ వివాదాలు, మీ భూమిని ఎవరో కబ్జా చేయటం ఏంటి, దానికి సంబంధించిన ఎన్నో హోమాలు పూజలు కూడా ఉంటాయి. అట్లాగే కొంతమందికి అది ఉన్నవాళ్ళు ఎవరైనా కావాలి, రాజకీయ నాయకులు కావచ్చు, చిత్రసీమలో ఉన్నవాళ్ళు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, నార్మల్గా కిరాణా స్టోర్స్ నడిపించే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ పిల్లల గురించి కానీ మీ గురించి కానీ ఏ సమస్యలైనా సరే ఉన్నట్లయితే కనుక గోచార ఫలితాలను వింటూ భయపడకుండా ధైర్యంగా మీ యొక్క జన్మజాతక పర్యవేక్షణ చేయించుకోవడానికి ముందుకు రండి. అప్పుడు మాత్రమే మేషరాశి వారికి ఈ నెలలో ఏ విధంగా ఉంటుంది, అసలు ఈ కార్యక్రమం బిగిన్ చేయొచ్చా లేదా అనేటటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని చాలా ధైర్యంగా ఆనందంగా ముందుకు తీసుకువెళ్ళబడేటటువంటి మీ జాతకమే మీకు శ్రీరామ రక్షగా ఉపయోగపడేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఈ యొక్క జూలై మాసం మొత్తము కూడా సాధ్యమైనంత వరకు మీరు లక్ష్మీ గణపతి ఆరాధనని, అట్లాగే దుర్గాదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలను కానీ, చండీ హోమాలను కానీ, లక్ష్మీ గణపతి మూలమంత్ర జపాన్ని చేయించుకోవడం ద్వారా వ్యాపారస్తులకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వివాహమై ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళైతే కనుక చండీ అమ్మవారి హోమం కూర్చొని చేయండి, లేకపోతే అన్యోన్య దాంపత్య పాశుపత హోమాన్ని చేసుకోండి. అదే గనక వివాహం కానటువంటి వాళ్ళు దానికి తగినటువంటి శుక్రగ్రహ పాశుపత హోమాన్ని చేసుకోండి. ఇట్లా జన్మజాతకాన్ని గోచారాన్ని అన్వయించి చూస్తే విశేషమైనటువంటి ఎన్నో పరిహారాలు మీరు ఆచరించుకొని మీకు కలుగుతున్నటువంటి ఆ ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ నుంచి బయటికి రావడానికి మీ యొక్క చేతుల్లోనే గ్రహస్థితి మీకుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే రుద్రాయ.